హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ శిరీష. ఈ వీడియోలో నేను వ్రింకిల్స్ని తగ్గించుకోవడానికి ఒక బెస్ట్ హోమ్ రెమెడీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ ఫేస్ ప్యాక్లో నేను జస్ట్ 5 థింగ్స్ మనకి ఏవైతే ఇంట్లోనే అవైలబుల్గా ఉంటాయో వాటిని యూజ్ చేసి నేను ఫేస్ ప్యాక్ని తయారు చేశాను. సో ఈ 5 థింగ్స్ ఏంటని అనుకుంటున్నారా? ఫస్ట్ థింగ్ ఇస్ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనమాట. ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ నేను తయారు చేసి చూపించాను. అండ్ సెకండ్ వన్ ఇస్ కర్డ్. ప్రతి ఒక్కరి దగ్గర కర్డ్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈజ్ లైక్ రైస్ ఫ్లోర్, మనం ఏదైతే బియ్య పిండి వాడుతూ ఉంటాం కదా, సో అది యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈజ్ కోకోనట్ ఆయిల్. ఎవరికైతే స్కిన్ అనేది చాలా డ్రై అయిపోతూ ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ క్లైమేట్ అనమాట, చలికాలం కాబట్టి. సో అలాంటి వాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా ఆయిల్ని పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇస్ ఇవియాన్ క్యాప్సూల్, దట్స్ వైటమిన్ ఈ. సో ఇవన్నీ యాడ్ చేసి నేను ఒక జెల్ని ఒక మంచి ఫేస్ ప్యాక్ని తయారు చేశాను. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్, జనరల్గా మనం మార్కెట్లో మనకి వేరియస్ ప్రోడక్ట్స్ అనేవి దొరుకుతాయి, బట్ హౌ మచ్ అది వర్క్ చేస్తుంది అనేది మనం అంచనా వేయలేము. బట్ ఇదేంటంటే కంప్లీట్గా మనం చాలా రిలాక్స్డ్గా హ్యాపీగా ఎలాంటి టెన్షన్ లేకుండా మనం ఈ ప్రోడక్ట్ని మనం అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ హోమ్ బేస్డ్ కాబట్టి ఇంట్లో వాడే వాటితోటే. అండ్ జనరల్గా ప్రతి ఒక్కరి ఇంట్లో ఇవన్నీ దొరుకుతాయి. ఒకవేళ దొరకకపోతే లైక్ మార్కెట్లో కూడా ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. సో దిస్ ప్రోడక్ట్ ఇస్ కంప్లీట్లీ సేఫ్ అనమాట. ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలా సేఫ్ మన స్కిన్కి. అండ్ ఆల్ ద థింగ్స్ విచ్ హ్యావ్ యూజ్డ్ ఆర్ స్కిన్ ఫ్రెండ్లీ. బట్ స్టిల్ మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకొని యూ జస్ట్ కెన్ అప్లై దిస్. సో నేను ఈ ఫేస్ ప్యాక్ సేఫ్ అని ఎందుకు అంటున్నానంటే, ఏ కెమికల్ యూజ్ చేయకుండా ఈ ఫేస్ ప్యాక్ని తయారు చేశాను కాబట్టి ఇట్స్ కంప్లీట్లీ సేఫ్. అండ్ యూ జస్ట్ కెన్ డూ ప్యాచ్ టెస్ట్ అనమాట. అంటే కొంతమందికి డౌట్ ఉండొచ్చు, లైక్ కొంతమందికి కొన్ని పడకపోవచ్చు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ప్యాచ్ టెస్ట్ చేసుకుని ఇది అప్లై చేసుకోవచ్చు. ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఏంటంటే ఇది మన బాడీకే కాకుండా స్కిన్ పైన కూడా చాలా అమేజింగ్గా పనిచేస్తుంది అనమాట. ఎందుకంటే దీంట్లో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అది ఉండడం వల్ల స్కిన్ అనేది కంప్లీట్గా టైట్గా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో సాగిపోకుండా ఉండేందుకు అది హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఎప్పుడైతే స్కిన్ ఇలా టైట్గా ఉంటుందో అప్పుడు వాళ్ళ ఏజ్ కంటే తక్కువగా కనిపిస్తారు. అంటే యంగ్ అండ్ యూత్ఫుల్ బ్యూటిఫుల్గా కనిపించడానికి బాగా హెల్ప్ చేస్తుంది ఫ్లాక్స్ సీడ్స్. అండ్ ఆల్సో దీంట్లో మంచి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే దాని గుణం ఏంటంటే స్కిన్లో మాయిశ్చర్ని కోల్పోకుండా చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో హైడ్రేటెడ్గా ఉంచుతుంది. ఇలా ఉన్నప్పుడు కూడా ఏంటంటే స్కిన్ అనేది ముడతలు పడకుండా, ఇలా డ్రై ఫ్లేక్స్ రాకుండా ఉండడానికి కూడా బాగా తోడ్పడుతుంది. అంటే ఓవరాల్గా ఈ ఫ్లాక్స్ సీడ్స్ పెట్టుకోవడం వల్ల, తినడం వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది యవ్వనంగా బ్యూటిఫుల్గా ఏజ్ తక్కువగా కనిపించేందుకు బాగా తోడ్పడుతుంది. సో కర్డ్ యొక్క గుణం ఏంటంటే కర్డ్ని అప్లై చేసుకోవడం వల్ల ఫైన్ లైన్స్ కానీ వ్రింకిల్స్ కానీ ఇవన్నీ రాకుండా చూస్తుంది. అండ్ వచ్చిన వాటిని తగ్గిస్తుంది. అండ్ ఆల్సో డార్క్ స్పాట్స్ని కూడా తగ్గిస్తుంది. అంత మంచి గుణం ఉంది కర్డ్లో మనకి. అండ్ రైస్ ఫ్లోర్లో కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అండ్ ఇది కూడా ఏజ్డ్గా కనిపించకుండా చూస్తుంది. అండ్ ఆల్సో స్కిన్ చాలా కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది. అంటే బియ్యపిండి అనమాట. అంత మంచి బెనిఫిట్స్ ఉంటాయి బియ్యపిండి అప్లై చేసుకోవడం వల్ల స్కిన్ పైన. అండ్ ఈ విటమిన్ ఈ ఏంటంటే జనరల్గా ఎండలో వెళ్ళినప్పుడు యూవీ రేస్ వల్ల స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఆ స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా మనని కాపాడుతుంది, మన స్కిన్ని కాపాడుతుంది. అండ్ ఆల్సో దీంట్లో కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఉంటాయి. కోకోనట్ ఆయిల్ మన స్కిన్ పైన ఎంత బాగా పనిచేస్తుందంటే దీంట్లో మాయిశ్చర్ని లాక్ చేసే గుణం ఉంటుందండి. మాయిశ్చర్ పోకుండా చేస్తుంది. అండ్ డ్రై స్కిన్ వాళ్ళకి మాత్రం ఇది అమేజింగ్గా పనిచేస్తుంది. వాళ్ళు దీంతో స్కిన్ అనేది మసాజ్ చేసుకోవచ్చు. మంచిగా మసాజ్ చేసుకోవడం వల్ల మంచి స్కిన్లో బెనిఫిట్స్ అనేది వాళ్ళు పొందొచ్చు. స్కిన్లో చేంజెస్ అనేది వాళ్ళు చూడొచ్చు. యంగ్గా కనిపించడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో సైన్స్ ఆఫ్ ఏజింగ్ని కూడా తగ్గిస్తుంది. సో ఓవరాల్గా ఇది ఒక మంచి ప్యాక్ అనమాట. స్కిన్ బ్యూటిఫై చేయడానికి ఈ ఫేస్ ప్యాక్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఫేస్ ప్యాక్ని ఎలా తయారు చేసుకోవాలి అండ్ ఎలా స్కిన్ పైన అప్లై చేయాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ స్టెప్ క్లీనింగ్. ఎందుకంటే లైక్ వాట్ ఎవర్ ద ఇంప్యూరిటీస్ ఆర్ దేర్ ఆన్ అవర్ స్కిన్, దట్ షుడ్ బి క్లీన్డ్ ప్రాపర్లీ. ఎందుకంటే ఏ ఫేస్ ప్యాక్ అప్లై చేసినా కూడా దానికంటే ముందర మనం ఫేస్ పైన ఏదైనా ఆయిల్ కానీ మురికి అలాంటిది ఉన్నప్పుడు మనం ఫేస్ ప్యాక్ అప్లై చేసినా కూడా ఇట్ విల్ నాట్ వర్క్. సో
ఖచ్చితంగా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ మీరు సున్నుపిండి ఏది వాడినా సరే దట్స్ గోయింగ్ టు వర్క్అవుట్. సో ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. ఐ జస్ట్ వాష్ మై ఫేస్ అండ్ బీ బ్యాక్ ఇన్ అ మినిట్. సో ఇప్పుడు ఫేస్ క్లీన్గా వాష్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఫేస్ ప్యాక్ రెడీ చేసుకుందాము. సో దానికి కావాల్సింది ఏంటి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ముందుగా మనం 1 tablespoon ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఐమ్ జస్ట్ యాడింగ్ 1 tablespoon ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ జెల్. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి 1 tablespoon ఆఫ్ పెరుగు అనమాట, యోగర్ట్. అది యాడ్ చేస్తున్నాను. కొద్దిగా మిక్స్ చేయండి. ఇప్పుడు మనం 1 tablespoon ఆఫ్ రైస్ ఫ్లోర్ అనమాట, బియ్య పిండి ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. సో దీన్ని ప్రాపర్గా మిక్స్ చేసుకుందాము. ఫస్ట్ ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది, దాట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ, అది కూడా స్కిన్కి మంచిగా యూజ్ అవుతుంది. సో ఐల్ బి యాడింగ్ ఇట్ అండ్ దాట్. ఫస్ట్ దీన్ని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది కొంచెము. నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ 1 tablespoon. ప్యూర్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ మనకి దొరుకుతుంది కదా, అదే బెటర్. లైక్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ ఇబియాన్ క్యాప్స్యూల్, వైటమిన్ ఈ అనమాట. సో ఐమ్ యాడింగ్ 1 క్యాప్స్యూల్ దీంట్లోనే. సో ఇవన్నీ ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది, ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. సో మనకి పేస్ట్ అనేది ఈ ఫామ్లో అవుతుంది, ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఫేస్ అండ్ నెక్ కంప్లీట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఐ జస్ట్ షో యూ. ప్యాక్ లాగా అప్లై చేసే ముందు వీ హ్యావ్ టు మసాజ్ అనమాట. ఈ మసాజ్ ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ ఫ్లో అనేది మంచిగా జరుగుతుంది ఫేస్లో. తర్వాత మనం ఫేస్ ప్యాక్ని అప్లై చేసుకోవచ్చు. 2 hands అయితే ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది మనకి మసాజ్ చేసుకోవడానికి. సో ఈ రైస్ ఫ్లోర్ అనేది కంప్లీట్గా స్మూత్గా కాకుండా కొంచెం బరక్గా ఉంటుంది, లైట్గా. అంటే మన స్కిన్కి ఏం ఎఫెక్ట్ కాకుండా లైట్గా బరకగా పట్టుకోవాల్సి ఉంటుంది. లైక్ పౌడర్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కావాలంటే, ఆర్ఎల్స్ యూ కెన్ యూజ్ ద పౌడర్ విచ్ యూ గెట్ ఫ్రమ్ ద మార్కెట్. సో ఈ మసాజ్ కూడా లైక్ రౌండ్ అప్పర్ సర్క్యులర్ మోషన్స్లో చేస్తూ ఉండాలి. అండ్ వీ షుడ్ బి వెరీ జెంటిల్ అనమాట, మరీ హార్డ్గా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ బి వెరీ స్మూత్ ఆన్ ద స్కిన్ బికాస్ దిస్ ఫేస్ పార్ట్ ఈస్ వెరీ సెన్సిటివ్. ఐ మీన్ స్కిన్ మిగతా పార్ట్స్తో కంపేర్ చేస్తే. సో జస్ట్ బి జెంటిల్. అప్పర్ మూమెంట్స్తో రౌండ్ సర్క్యులర్ మోషన్తో మనం మసాజ్ చేసుకోవాలి. ఈవెన్ ద ఫోర్ హెడ్ పార్ట్, ఎందుకంటే ఎస్పెషల్లీ లైక్ చాలామందికి వ్రింకిల్స్ అనేది ఫోర్ హెడ్ పార్ట్లో ఉంటుంది కదా, సో అక్కడ కొంచెం ఎక్కువసేపు మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మినిమం 2 minutes అనేది మనము ఇలా మసాజ్ చేసుకోవాలి స్కిన్కి. అండ్ ఈవెన్ నెక్. నా డన్ అనమాట. ఫేస్ ప్యాక్ అప్లై చేసేసుకున్నాము. సో దీన్ని ఇదే పిండిని జస్ట్ కొంచెం థిక్ లేయర్గా మనం ఫేస్కి అప్లై చేసుకోవాలి. సో ఫేస్కి మంచిగా ప్యాక్ అప్లై చేసేసుకున్నాం కదా, వీ హ్యావ్ టు లీవ్ దిస్ ఫర్ 30 minutes. 30 minutes వరకు మనం దీన్ని ఇలాగే ఉంచేసుకోవాలి. 30 minutes ఏంటంటే జస్ట్ మంచి మ్యూజిక్ ప్లే చేస్తూ వింటూ జస్ట్ రెస్ట్. సో లెట్ ద మ్యాజిక్ హ్యాపెన్ బై ఇట్ సెల్ఫ్. అసలు ఫేస్ వాష్ చేసేటప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ స్కిన్ అనేది చాలా స్మూత్గా అనిపిస్తుంది, జస్ట్ లైక్ బటరీ. చాలా చాలా స్మూత్గా. యుల్ జస్ట్ ఫాల్ ఇన్ లవ్ విత్ యువర్ స్కిన్ టోన్. స్కిన్ టోనే కాదు, స్కిన్ టోన్లో లైక్ యూ జస్ట్ కెన్ సీ ద డిఫరెన్స్, లైక్ షైనింగ్ అండ్ బ్రైట్ఫుల్గా కనిపిస్తుంది. సో ఇట్స్ అండ్ లైక్ ఇంకేంటంటే యుల్ ఫీల్ ఫ్రెష్ అనమాట. ఇది అప్లై చేసిన తర్వాత ఇట్స్ మై ఎక్స్పీరియన్స్, ఐ జస్ట్ ఫీల్ ఫ్రెష్. అండ్ సో రెగ్యులర్గా మనం ఎప్పుడైతే అప్లై చేస్తూ ఉంటామో వీ కెన్ సీ ద డ్రాస్టిక్ డిఫరెన్స్ అనమాట. చాలా మంచి స్కిన్ టోన్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. యూ గైజ్ జస్ట్ ట్రై దిస్
అండ్ షేర్ మీ యువర్ ఎక్స్పీరియన్స్. అండ్ ఫస్ట్ అటెంప్ట్లోనే నేను ఎప్పుడైతే అప్లై చేశానో ఐ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ మై స్కిన్. అండ్ ఎప్పుడైతే టచ్ చేస్తామో ఆ ఫీలింగ్ కూడా చాలా స్మూత్గా, చాలా ప్లంపర్గా, చాలా మంచిగా అనిపిస్తుంది. స్కిన్ మెత్తగా అనిపిస్తుంది అనమాట, స్మూత్, చాలా బేబీ స్కిన్ అంటాం కదా, సో అలా అనిపిస్తుంది. సో రెగ్యులర్గా యూస్ చేస్తుంటే వీక్లీ మినిమం 3 to 4 times అనేది మనం ఇది యూజ్ చేయొచ్చు. సో నౌ నెవర్ గెటింగ్ లేట్. సో నెక్స్ట్ ఇస్ టోనింగ్ పార్ట్. యాజ్ యూజువల్ రోజ్ వాటర్ యూజ్ చేస్తాను ఫర్ టోనింగ్. ఏ ఫేస్ ప్యాక్కి ఆ ఫేస్ ప్యాక్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఆ ఫేస్ ప్యాక్ ఉంటుంది. సో ఏది అప్లై చేసినా కూడా ఇట్ ఇంప్రూవ్స్ ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఎస్పెషలీ. సో దానివల్ల మనము డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఎస్పెషలీ యూనో లైక్ హోల్ డే వర్క్ చేస్తుంటాం, ఎస్పెషలీ విమెన్, మ్యారీడ్ విమెన్, లైక్ చాలా పని ఉంటుంది. బట్ యూనో మినిమం టు మినిమం హాఫ్ అన్ అవర్ అయినా మన కోసం కేటాయించుకోవాలి. అండ్ దట్ హాఫ్ అన్ అవర్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ బాడీ, ఎందుకంటే దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ వీ ఆర్ గోయింగ్ టు స్టే ఫర్ ద హోల్ లైఫ్, రైట్? సో దిస్ మై ఒపీనియన్. అండ్ హౌ అబౌట్ యార్? నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజింగ్. సో మీ స్కిన్ టోన్ తగ్గట్టుగా మీరు మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవచ్చు. బికాజ్ ఎవ్రీ వన్ విల్ నాట్ హ్యావ్ ద సేమ్ స్కిన్ టైప్ కదా. సో somebody have dry skin tone, especially depending upon the climatic conditions. And కొంతమందికి ఏంటంటే ఆయిలీ ఉంటుంది, అండ్ ఆల్సో లైక్ కొంతమందికి నార్మల్, ఐ మీన్ కంబైన్డ్ స్కిన్ టోన్ ఉంటుంది. సో ఇట్ డిఫర్స్. సో ఈవెన్ మాయిశ్చరైజర్స్ కూడా డిఫరెంట్గా అవైలబుల్గా ఉంటాయి అకార్డింగ్ టు యువర్ స్కిన్ టైప్. అండ్ నౌ ఐమ్ గోయింగ్ టు మసాజ్ ఇట్ అన్నమాట. సో మరి ఎక్కువగా మసాజ్ చేయాల్సిన అవసరం లేదు, లైక్ వెన్ యూ అప్లై మాయిశ్చరైజర్. బట్ లిటిల్ మసాజ్ అనేది కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇవేంటంటే మనకి ఏజింగ్ అనేది స్లో డౌన్ అవ్వడానికి ఇవన్నీ స్టెప్స్ అనమాట. బికాజ్ లైక్ ఏజ్ కంటే తక్కువగా కనిపిస్తే ఇట్ మీన్స్ దట్ వీ ఆర్ మెయింటైనింగ్ అనేసి. లైక్ ఎవ్రీబడి వుడ్ లైక్ టు లుక్ యంగ్, రైట్? సో ఎంత ఏజ్ వచ్చినా కూడా దే డోంట్ ఫీల్ లైక్ షోయింగ్ ఆఫ్ దేర్ ఏజ్, అండ్ దే డోంట్ ఈవెన్ రివీల్ దేర్ ఏజ్ కదా. సో ద సేమ్ వే it only happens when we just take care of our skin. And also ఇంకోటి ఏంటంటే లైక్ when drinking water is more important. ఎంత అయితే మనము అవుటర్ అప్లికేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో, ఈవెన్ ఇన్నర్ సైడ్ నుంచి కూడా మనం వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ స్కిన్. లైక్ వాటర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ద హైట్ అండ్ వెయిట్. It depends upon the weight what you are. According to that you have to drink water. సో ఇవన్నీ తీసుకోవడం ఎందుకు అంటే లైక్ ఇవన్నీ స్టెప్స్ ఫాలో అవ్వడం, ఇట్స్ జస్ట్ టు రెడ్యూస్, స్లో డౌన్ అవర్ ఏజింగ్ ప్రాసెస్. సో మీరు చూడొచ్చు లైక్ డ్రాస్టిక్ డిఫరెన్స్ ఇన్ మై స్కిన్ టోన్ బిఫోర్ అండ్ నౌ. సో చాలా మంచిగా ఉంది. థమ్స్ అప్, బిగ్ థమ్స్ అప్. సో ఓవరాల్గా ఇది ఒక మంచి ప్యాక్ అనమాట. స్కిన్ బ్యూటిఫై చేయడానికి ఈ ఫేస్ ప్యాక్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో నేను చేసిన వీడియో మీకు కనుక యూస్ఫుల్ అవుతే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ ఆల్ అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో with a excellent skincare tip video.